హలో ఎవ్రీవన్. వర్షం పడిన తర్వాత క్లైమేట్ ఎలా ఉంటుందో మీకు సెపరేట్గా చెప్పనవసరం లేదు. ఇంకా అరకులో అయితే ఇంకా బాగుంటుంది. ఇలాంటి చల్లటి క్లైమేట్లో ఏం చేద్దాంరా బాబు అని ఆలోచించి ఎలాగో మధ్యాహ్నం టైం కూడా అయింది కదా, బిర్యానీ తిందామని అనుకుని మొత్తానికి బిర్యానీ తినడానికి అయితే నేను, మా తమ్ముడు, బామ్మర్ది అయితే బయలుదేరాం. మొత్తానికి బయలుదేరిన తర్వాత దావత్ బిర్యానీకి అయితే వెళ్ళాము. ఇది ట్రైబల్ మ్యూజియం పక్కన అయితే ఉంటుంది. బయట నుంచి చూస్తే జనాలు చాలా ఎక్కువగానే ఉన్నారు, రష్ గానే ఉంది. మొత్తానికి వెళ్ళాము. లోపల మేమైతే పార్సల్ తీసుకున్నాం. లోపల కూర్చోడానికి కూడా ఉంది. షాపుకు తగ్గట్టుగానే లోపల సీటింగ్ కెపాసిటీ ఉంది. ఇక్కడ ఎలా కాదన్న ఒక 10 నుంచి 15 మంది అయితే కూర్చోవచ్చు. తర్వాత మా పార్సల్ అయితే కడుతున్నాడు. కిందన అదేదో మాడిపోయింది అనుకున్నా కానీ అది మాడిపోయింది కాదు. కిందన మసాలా ఉంటుంది కదా, మొత్తానికి తీసుకుని దాని తర్వాత అవుట్డోర్ ప్లేస్కి వెళ్ళి తినడం అయితే స్టార్ట్ చేసాం. బిర్యానీ అయితే ఇక్కడ బాగుంటుంది. ఎందుకంటే మేము ఎప్పుడో నుంచి చీప్ అండ్ బెస్ట్లో తినాలంటే ఇక్కడే మేము తీసుకుంటాం. మేము తీసుకుంది దమ్ బిర్యానీ అనేది 160 పడింది. అలాగే నార్మల్ రైస్తో బిర్యానీ ఉండిద్ది, అది 120. సో మొత్తానికి తినేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసి